కొంతమంది గృహాలకు వెళ్ళాడు ఆయన. యేసు ప్రభువుల వారు తన పరిచర్య కాలంలో పిలిచినటువంటి వారందరి గృహాలకు వెళ్ళాడు ప్రభు. బైబిల్ గ్రంథంలో మనకు ఆ ప్రస్తావనలు కనబడుతాయి. మరియమ్మ, మార్తమ్మ, సీమోను, జక్కయ్య, వీళ్ళు కొంతమంది ఆ ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించుకున్నటువంటి వారు. అలాగే పాత నిబంధనలో సృష్టి కార్యములో మనం చూస్తే దేవుడు ప్రతి దానికి ఒక నివాస స్థానం ఏర్పాటు చేశాడు. పక్షులకి చెట్లు, జంతువులకి బొరియలు లేదా గుహలు, కొండలు, ఇవన్నీ నివాస స్థానాలు. మనుషులకి ఇల్లు. ఆ నివాస స్థానాలకి ప్రాముఖ్యత ఉంది, చాలా ముఖ్యత్వం ఉంటుంది. ఒక ఇల్లు లేదా ఒక చెట్టు లేదా ఒక స్థానం మనం ఏర్పాటు చేయబడాలంటే దానికి చాలా పనులు ఉంటాయి, సిద్ధపాటు ఉంటుంది, చాలా ప్రత్యేకత ఉంటుంది వాటికి. ఎలా పడితే అలా అవి ఏర్పాటు చేయబడవు. వాటికంటూ ఒక ముందస్తు ప్రణాళిక, శ్రమ, ఆలోచన, వాస్తు ఇవన్నీ చూసుకొని ఆ పని చేయడం జరిగింది. ఆదిలోనే దేవుని ఏర్పాటు ఆ విధంగా ఉంది. సరే, ప్రత్యేకించి మనుషులమైన మనకు ఒక నివాసం అన్నది మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఎండ వాన నుంచి మనం వాటి నుంచి మనం భద్రంగా ఉండేదానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం పరిగణించాల్సిన విషయాలు ఏమిటంటే, ముందు ప్రకృతికి ఇది అనుకూలంగా ఉందా లేదా అన్నది చూడాలి. ప్రకృతి అంటే 4 దిక్కులు లేదా 8 దిక్కులు. ఆయా దిక్కులకి అనుకూలంగా ఈ ఇల్లు ఉందా లేదా చూడాలి. సరే, 8 దిక్కులంటే మరి మనకు తెలుసో లేదో 4 దిక్కులు. ఏమిటా 4 దిక్కులు? తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఇవి 4 దిక్కులు. వీటికి మధ్యలో కొన్ని దిక్కులు ఉన్నాయి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. చాలా ముఖ్యం. ఇది ప్రకృతి అంటే సృష్టి. మన భారతదేశం విషయానికి వస్తే ఈ భారతదేశంలో ఉండే వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఇవి. వాస్తు అంటాం దీన్ని. మన ఈ భూభాగం ఎలా ఉంటుందంటే, భూమి ఎలా ఉంటుంది మన భారతదేశానికి సంబంధించి అంటే ఇలా ఉంటుంది. భూమి ఇలా ఉండదు, సమానంగా ఇలా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు అక్కడ పడి నీళ్ళు ఎక్కడ పోతాయి? కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి అంటే ఇది మన భూమి లెవెల్ ఆ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు మన మీద పడిన నీళ్లు ఎక్కడికి పోవాలా? మన ఇంటి మీద పడి నీళ్ళు ఎక్కడ పోతాయి? ఏ కిందకి? మన ఇంటి ముందుకే రావాలా. వాలు అలాగే పెట్టాలి, మనం వెనక్కి పెట్టకూడదు. కారణం ఏంటంటే వెనకాల ఎత్తు, ముందు తక్కువ. ప్రధాన ద్వారం తూర్పు వైపు పెడతాం మనం. సూర్యకిరణాలు
ఉదయాన్నే ఆ ఉదయించే సూర్యకిరణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. నిద్రలేచి తలుపు తీయగానే ఆ వెలుతురు మనిషి మీద పడితే ఆరోగ్యం. అందుకు తూర్పు వైపు దిక్కు ద్వారం పెడతారు. ఆ పడిన నీళ్ళు మన ముందు పడతాయి. కాబట్టి ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ఇవన్నీ పరిగణించాలి. గాలి ఇటువైపు నుంచి వస్తుంది మనకు. గాలి ఏ వైపు నుంచి వస్తుంది? అది నీకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఆ గాలి అనేది మనకు మన దేశానికి ఒకవైపున హిమాలయ పర్వతాలు, ఈ గాలికి కొడతాయి. చల్లగాలు కావచ్చు, మిగతా 3 వైపుల సముద్రం, ఒకవైపు పర్వతాలు. సముద్రం మీద నుంచి గాలి వచ్చే సమస్య లేదు. సో ఈ విధంగా ప్రతి దానికి, ప్రతి మూలకి ఒక ప్రత్యేకత ఉంది. అది సృష్టికి సంబంధించింది. దాని ప్రకారమే మనం గృహాన్ని నిర్మించుకోవాలి. ఈశాన్యం మూల. ఈశాన్యం అన్నది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఒక ఇంటికి. ఎందుకు? ఈశాన్యం అనేది ఈశుడు. ఈశుడు అంటే ఎవరో తెలుసా మీకు? ఈశుడు అంటే ఈశ్వరుడు. ఈశుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే జీవమిచ్చేవాడు, జీవాన్ని కలిగించేవాడు, భగవంతుడు అని అర్థం. సర్వేశ అంటాం మనం, సర్వేశ్వరుడు అంటాం. ఈశుడు జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఒక ఇంటిలో ఈశాన్యం అన్నది దేవుడి గది ఎక్కడ కడతారు అంటే ఈశాన్యంలో కడతారు. ఎందుకంటే అది ఈశాన్యం అన్నది దాని గుర్తు. కాబట్టి ఈశాన్యంలో దేవుడి గది కట్టుకుంటారు. బరువులు పెట్టకూడదు అంటారు. ఎందుకు అంటే భగవంతుని మనం ఉదయాన్నే లేచి భగవద్ దర్శనం చేసుకోవాలన్నది శాస్త్రాల్లో ఉంది. లేయగానే మనం భగవద్ దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకునేటప్పుడు ఇతర ఆటంకాలు ఉండకూడదు. అంటే ఈశాన్యంలో ఏ ఇతర వస్తువు ఉండకూడదు, ఒక్క భగవంతుని స్వరూపం తప్పిస్తే. కూర్చోండి, కొద్ది నిమిషాలు కూర్చోండి. ఈ విషయాలు విన్న తర్వాత నేను తర్వాత చెప్తాను ఏం చేయాలి. ఒక భగవంతునికి సంబంధించినటువంటి వస్తువులు తప్పితే ఏ ఇతర వస్తువు ఈశాన్యంలో ఉండకూడదు. మనం అక్కడికి వెళ్తున్నామంటే కేవలము భగవంతునికి నమస్కరించడానికి తప్పితే ఇంకొక దానికి అక్కడికి వెళ్ళకూడదు. ఒక చొక్కా తగిలియడమో లేదంటే ఒక పార పెట్టడమో ఇంకా వేరే దానికి అక్కడ అడుగు పెట్టకూడదు. నువ్వు అక్కడ అడుగు పెడుతున్నావంటే దేనికై ఉండాలా? భగవంతునికి నమస్కరించేదానికి తప్పితే ఇంకొక దానికి అక్కడ పోతున్నామంటే అది అశుభము, వెళ్ళకూడదు. ఇంకొక దానికి అక్కడ ఏదన్నా ఇంట్లో స్థలం లేదని చెప్పి ఆ మూల 2 బస్తాలు వేసి పెట్టేసి బియ్యం తీసుకొని తప్పు, అశుభం చేయకూడదు. ఈశాన్యం మూల బరువు పెట్టరాదు అంటారు దీన్ని. అంటే వస్తువులేవి అక్కడ పెట్టకూడదు, ఒక్క భగవంతుని స్వరూపం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి మనం ఇల్లు కట్టేటప్పుడు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఆగ్నేయం, అగ్ని. వంటగది ఆగ్నేయంలో పెట్టుకుంటాం, అగ్ని. ఈ రకంగా సోదరి ప్రతి దానికి ఒక ప్రాముఖ్యత. ఇవన్నీ మనం ఆలోచించి గృహాన్ని నిర్మించుకుంటాం. చాలా ముఖ్యం ఇవన్నీ కూడా. నైరుతి, తర్వాత వాయువ్యం. నైరుతి ఏ పక్క? ఓకే. ఈశాన్యానికి ఎదురు వాయువ్యం. వాయువ్యం అంటే ఇది ఉత్తరం కదా. ఇది ఉత్తరం. ఉత్తరం హిమాలయ పర్వతాలు. సో ఆ పర్వతాల నుంచి వచ్చే గాలి, చల్లటి గాలి, సముద్రాల నుంచి వచ్చే ఆ ఋతుపవనాలు, చల్లటి గాలి, ఇటుపక్క అగ్ని. వీటన్నిటికీ ఇది ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఈశాన్యం అనేది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు. ఈశుడు ఈశాన్యం మూల, ఆగ్నేయం మూల. ఆ విధంగానే ఆయా స్థానాలకు తగినట్టుగానే గృహప్రవేశం, గృహ నిర్మాణం జరగాల.
ఇప్పుడు ఈ ఇంటికి ఈశాన్యం ఏది? అది ఈశాన్యం. అక్కడ భగవత్ స్వరూపం ఒకటి పెట్టాలి. భగవత్ స్వరూపం పెట్టాలి అక్కడ. మనం స్థలం లేదు కాబట్టి మనం అక్కడ వెళ్ళి ఏం అయినా ఒక భగవత్ స్వరూపం అక్కడ పెట్టాలి. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం, మంచిదే. భగవత్ స్వరూపం అక్కడ పెట్టుకోవాలి. ఒక పటాన్ని అక్కడ తగిలించుకొని మనం ఈ రూమ్లో నుంచి వచ్చినా ఆ రూమ్లో నుంచి వచ్చినా తీగానే ఆ స్వరూపం చూడాలి. అంటే ఆ స్థానం, ఈ ఇంటికి ఆ స్థానం చాలా ముఖ్యం. కాబట్టి ఆ స్థానాన్ని మీరు ఎంత భద్రంగా పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది, ఇంటికి అంత మంచి జరుగుతుంది. సరేనా? ఇది నేను దీనికి ఇంకా వేరే దానికి సంబంధం లేదు, సిద్ధాంతులకి ఇది శాస్త్రం, ప్రకృతి శాస్త్రం. ఇది మనం గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఈశాన్య మూలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం దర్శించుకోవాలా ప్రతిరోజు. సోదరి సోదరులారా, ఆ విధంగా చేసుకున్నటువంటి ఆ గృహము 10 కాలాల పాటు బాగుంటుంది. అన్నీ చక్కగా ఉంటాయి ఆ గృహంలో. తరువాత భగవంతునికి ఈ ఇంట్లో, ఏ ఇంట్లోనైనా మనం ఒక ఇల్లు అనేది మిగతా జంతువులకి పక్షుల మాదిరి కాదు. మనం ఉండే గృహం చెట్లకి ఇవి వాస్తు వర్తించదు, కానీ మనిషి నివసించే ఇంటికి ఇవన్నీ వర్తిస్తాయి. కాబట్టి ఒక ఇల్లు మనం కట్టుకుంటున్నామంటే అందులో భగవంతుని స్థలం ఉంది కదా, ఈశాన్యం సన్నిధి ఉంది కదా. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక దేవాలయం ఉన్నట్లే, గుడి ఉన్నట్లే ప్రతి ఇంట్లో. మరి గుడి ఉన్నప్పుడు, ఆ గుడిలో దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడికి ప్రతిరోజు పూజలు జరగాల. ప్రతిరోజు ఏం పూజలు జరగాల? ఒక గుడి ఉందంటే ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటి? పూజారి ఏం చేయాలా? దీపం పెట్టాలి. ఇది ప్రాథమిక పని. మిగతా పూజలు అది తర్వాత సంగతి. పూజారి, ఒక గుడి ఉందంటే ప్రతిరోజు ఆయన చేయాల్సిన పని ఏంటంటే దీపం పెట్టడం, ఆర్పడం. సాయంకాలం అయితే దీపం పెట్టాలి, ఉదయం ఆర్పాలి. ఇది పూజారి పని. ఉదయం ఆర్పి ఒక పువ్వు పెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక పువ్వుని ఆ మూల పెట్టాలి. ఇది వరకటి రోజుల్లో ఉండే ఇవన్నీ ఇప్పుడు లేవు, మర్చిపోయారు జనాలు. ఇంట్లో ఒక పటం పెట్టి ఆ పటం ముందు ప్రతిరోజు దీపం పెట్టడం, పువ్వు పెట్టడం, ఇది చాలా ముఖ్యం. చాలా అర్థం అందులో ఉంది. ఇది ఇంటి యజమాని, భర్త కానీ భార్య కానీ వాళ్ళ పని, బాధ్యత. ఇంట్లో దేవుని ఆ స్థలంలో ఒక దీపం పెట్టి పువ్వు పెట్టడం ఖచ్చితంగా పెట్టాలి. గృహప్రవేశం రోజేమో బాగా చేసుకుంటాం, తర్వాత మనం ఆ స్థలాన్నే మర్చిపోతాం. ఆ స్థలాన్ని రకరకాలుగా వాడుతుంటాం. చేయకూడదు, అశుభం. కాబట్టి అశుభం. కాబట్టి కాస్త గమనించండి ఈ విషయాలు, సరేనా? గమనించుకోవాలా. సరే, ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్దాం. అందరం అలాగే ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. సోదరి సోదరులారా, ఈ రోజున ఆనందరావు వాళ్ళ కుటుంబానికి ఈ గృహ నిర్మాణాన్ని చేసుకునే శక్తిని వసగినందుకు సకల సృష్టికర్త, సమస్త ప్రాణికోటికి ఆధారమైనటువంటి ఆ సర్వేశ్వరుని ధ్యానించుకుంటూ, ఇదిగో ఈ గృహాన్ని, ఈ నివాసాన్ని వారికి వసగినందుకు ఆయనకి ఆరాధనలు, స్తోత్రములు, పూజలు సమర్పిస్తూ పూజ్య భావముతో, ఆరాధనా భావముతో దేవుని సన్నిధికి నిలయమైనటువంటి ఈ గృహాన్ని ఆశీర్వదించమని ఆ దేవాతి దేవుడు, సకల సృష్టికర్త సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు, త్రిత్వైక సర్వేశ్వరుని మనం ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, ఈ గృహాన్ని ఆశీర్వదించమని, ఆ దేవుని దీవెన ఈ గృహం మీద కురిపించబడాలని అందరము కూడా ప్రార్థనలో ఉంటూ కోరుకుంటూ, మనస వాచ కర్మన భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఆ ప్రభుని యొక్క సన్నిధి ఈ ఇంటిలో నిరంతరము ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించుదాం. ఇప్పుడు మన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం బైబిలు గ్రంథం అన్నది దేవునికి నిదర్శనం, దేవుని సన్నిధికి నిదర్శనం. ఆయన మాట, దైవ సన్నిధి బైబిలు గ్రంథ రూపంలో ఒక ఇంటిలో అది ఎల్లప్పుడూ ఉంటుంది, దేవుని వాక్య రూపంలో. కాబట్టి ఆ దేవుణ్ణి ఈ గృహానికి ఈ కుటుంబం ఆహ్వానిస్తుంది అనే దానికి సూచనగా అందరం ఇంటి లోపలికి వచ్చి, అందరం ఇంటి లోపలికి వద్దాం. నేను ఈ బైబిల్ గ్రంథం తీసుకొని బయటికి వెళ్తాను. ఈ కుటుంబ సభ్యులు ఆనందరావు, ఆయన సతీమణి, వారు ఈ బైబిల్ గ్రంథానికి హారతి ఇవ్వాలి. కర్పూరం వెలిగించి, సాంబ్రాణి వెలిగించి ఆ పూలతో హారతిస్తే ప్రభు లోపలికి, దేవుని వాక్య రూపంలో ప్రభు మన లోపలికి వస్తాడు. ఆ విధంగా ఈ గృహాన్ని ఆ ప్రభుకి నివాసంగా మనం మార్చుకుందాం. ఏవే ఉండే ఒకరోజు తీసుకురండి. కర్పూరం ఏది ఓపెన్ చేయి. ఒకటే ఉందా? పెట్టేసి ఎట్టు పెడతావు? చేత్తో కాదులే, దీంట్లో పెట్టేస్తే పెట్టుమ్మా, పెట్టు, తీసుకురా. ఉండు ఉండు. ఇవి సరిపోతాయిలే, ఇవి కావాలంటే మీరు తర్వాత పెట్టుకోండి.
కూర్చో, ఇక్కడ వెలిగించు, ముందు వెలిగించి కూర్చో, అక్కడ ఇవ్వాలి మీరు. చల్లే. ఓకే, తీసుకోండి, కుటుంబ సభ్యులు తీసుకోండి అమ్మా, ముగ్గురు అందరూ తీసుకోండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంత్రుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కూర్చోండి, అందరం కూర్చుందాం. ఓకే,
బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని వాక్యం ద్వారా ఆ దేవుని మాట, ఆయన వాక్కు, ఆయన సందేశం గ్రహించుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వరకు వచనములు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడు కూడా చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అక్కడకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పాను. జక్కయ్య వెంటనే దిగి వచ్చి ఆనందముతో యేసుకు స్వాగతం పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభువు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును. నేనెవనికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికిచ్చి వేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సోదరీ సోదరులారా, ఇప్పుడు మనం చేసింది మీకు మరి ఎలా అనిపించిందో కానీ, మనం చేసినటువంటి ఆ పని, పువ్వులు, తర్వాత సాంబ్రాణి, కర్పూరం, ఈ 3 భగవంతునికి హారతి ఇచ్చాం మనం. ఫలం లేదా ఆకు లేదా పుష్పం, అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. అది ఒక పువ్వు కావచ్చు, ఒక ఆకు కావచ్చు, ఒక పండు కావచ్చు, భగవంతునికి సమర్పించాల. ఎందుకంటే అది దేవుని సృష్టి. ఆయన అనుగ్రహిస్తే అవి మనకు దొరికాయి, లభిస్తున్నాయి. కాబట్టి ఒక దగ్గర ఆరాధన జరుగుతుంది అంటే అవి తప్పక భగవంతునికి ఇవ్వాలి, మనం సమర్పించాల. రెండవది అగ్ని. ఎక్కడైతే ఈ విధంగా దైవారాధన కావచ్చు, ఒక భగవంతునికి ఒక ఆరాధన జరుగుతుంటే తప్పక అగ్ని వెలగాల. మూడవది సాంబ్రాణి. భగవంతునికి ఆ సాంబ్రాణి పొగవేయాలి. ఇవి భగవంతుని సన్నిధికి గుర్తులు. అవన్నీ కూడా ఒక ఇంట్లో కావచ్చు, ఒక దేవాలయంలో కావచ్చు, అవి ఉన్నాయంటే అక్కడ భగవంతుని ప్రతిష్ట ఉంది అని అర్థం. అందుకే మీరు వెళ్ళండి దేవాలయాలకి, ఎక్కడికైనా వెళ్ళండి, అవి తప్పకుంటాయి. ఒక పండు ఉంటుంది, ఒక పుష్పం ఉంటుంది, ఆకు కూడా ఉంటుంది, సాంబ్రాణి ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఇవి లేకుండా దైవారాధన జరగకూడదు. కాబట్టి అది హారతి ఇవ్వడం, భగవంతునికి హారతి ఇవ్వడం అంటే భగవంతుని పూజించడం. అది, దేవా నీవు సర్వశక్తిమంతుడివి, ఇదిగో నీ ద్వారా ఇవన్నీ మాకు దొరుకుతున్నాయి. మనం బ్రతకడానికి అగ్ని అవసరం. వండుకోవడానికి గ్యాస్ లేకుంటే ఏం తింటాం మనం? నీ ద్వారా మాకు ఇవన్నీ దొరుకుతున్నాయి. నీవు సమస్త సృష్టికి, మనుగడకి, బ్రతకడానికి కారకుడవు నువ్వే. నీకే ఈ స్తుతి, నీకే ఈ పూజ అని మనం వాడితో తెలియపరుస్తాం. భగవంతుని పూజించడం. ఒక పండు కావచ్చు, ఒక పుష్పం కావచ్చు, ఆకు కావచ్చు, అగ్ని కావచ్చు, సాంబ్రాణి కావచ్చు, ఇవి తప్పక వేయాలి. ఆ విధంగా మనం ఆ దేవుని ప్రతిష్టని ఇక్కడ గావిస్తున్నాం. ఇదిగో ఈ ఇంట్లో నీవు ప్రతిష్ఠించబడాలి, దేవుడా నీ సన్నిధి మా గృహంలో ప్రతిష్ఠించబడాలి అనేదానికి గుర్తు. అందుకే రోజు దీపం పెట్టాలా, ఒక పువ్వు పెట్టాలా. పండు పెట్టినా పెట్టకపోయినా దీపము తప్పక పెట్టాలా, పుష్పం తప్పక పెట్టాలి. ప్రతిష్ఠ గుర్తు, దైవ శక్తికి గుర్తు. అవి అక్కడ పెట్టామంటే ఓహో ఇక్కడ దైవ ప్రతిష్ఠ ఉంది అని అర్థం.
అందుకే సోదరి సోదరులారా, ఆ విధంగా కుటుంబ సభ్యులు ఆ విధంగా చేయటం, బైబిల్ వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ సర్వశక్తిమంతుడు ఆయన్ని మనం లోపలికి ఆహ్వానించడం, యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించిన వారి జీవితాల్లో రక్షణ, జక్కయ్య కావచ్చు, మార్తమ్మ కావచ్చు, మరియమ్మ కావచ్చు, సీమోను కావచ్చు, అనేక మంది ప్రభువుని భగవంతుణ్ణి ఆహ్వానించుకున్నారు ఇంటికి. వారందరి జీవితాల్లో ఆ దేవుని శక్తి, ప్రభావం అనేవి ఉన్నాయి. యేసు ప్రభువును చూడాలని చెప్పి జక్కయ్య చెట్టెక్కాడు, ఇంటిని వదిలి చెట్టెక్కాడు. ప్రభు అతన్ని, చెట్టు కాదు దిగిరా, నీ ఇంటికి పోదాం, నువ్వు ఉండాల్సింది చెట్టు మీద కాదు, నీ ఇంట్లో పద, నీ ఇంటికి వెళ్దామని చెప్పి అతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రభు అక్కడ ఉండి, ప్రభుని సన్నిధి అక్కడ ఉంది. ఆయన అడుగు పెట్టగానే జక్కయ్యలో చూడండి కలిగినటువంటి ఆలోచన విధానం. ప్రభు అడుగు పెట్టగానే ఆ ఇంట్లో ఆ యజమానైనటువంటి జక్కయ్యలో కలిగినటువంటి ఆలోచన విధానం, ప్రభువా నేను అన్యాయం చేస్తుంటే వాడికి 4 రెట్లు ఇచ్చేస్తాను, నేను సంపాదించిన ఆస్తిలో సగం పేదలకు దానం చేసేస్తాను. అంటే దైవ ప్రతిష్ట ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని కావచ్చు, ఆ ఇంట్లో ఉండే వారి బుద్ధి ఎలా ఉంటుందో చూడండి. పాపపు బుద్ధి ఉండదు, మోసం చేసే బుద్ధి ఉండదు. ఎక్కడ ఏ ఇంట్లో అయితే దైవ ప్రతిష్ట ఉంటుందో అక్కడ అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ గృహం అలా ఉంటుంది, దైవ ప్రతిష్ట జరిగినటువంటి గృహం. అప్పటిదాకా జక్కయ్య మరి ఎలా బతికాడో, ఏ విధంగా ఉన్నాడో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం యేసు ప్రభు ఆయన ఇంట్లో అడుగుపెట్టి ఆయనతో మాట్లాడినప్పుడు అతని జీవితంలో ఒక మరుపురాని రోజు అది. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు? ఇతని బుద్ధి మారింది, మనసు మారింది. ఎందుకు మారింది? దేవుని ప్రతిష్ట అక్కడ ఉండబట్టి, దేవుని సాన్నిధ్యం అక్కడ ఉండబట్టి. కావున సోదరి సోదరులారా, ఈరోజు మరి ఆనందరావు వాళ్ళ గృహంలో దీనికి నిదర్శనంగానే మనం ఆ ప్రభువుని వాక్య రూపంలో ఉన్న దేవుణ్ణి మనం ఆహ్వానించుకున్నాం. ప్రతిష్ట జరుగుతుంది ఇప్పుడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఇక్కడ ప్రతిష్ట చేస్తాం. ఆ దైవ సాన్నిధ్యానికి నిదర్శనమైన బైబిల్ గ్రంథం ప్రతిరోజు అక్కడ దీపం పెట్టాలి, ఒక పుష్పం పెట్టాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఆనందరావు, మీ బాధ్యత. కాబట్టి మీరు ప్రతిరోజు ఆ భగవంతుని సన్నిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి తద్వారా ఆ దేవుని అనుగ్రహం అన్నది చాలా చాలా మహత్తరమైంది. అది మీ అందరికీ అవసరం, కుటుంబానికి అవసరం. 127వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా ప్రభువా, నీవు నా ఇంటిని కట్టుకుంటే నేను ఇంత కట్టుకొని ఏం లాభం అంటాడు. బేల్దారులు ఎంత బాగా కడితే ఏం లాభం, నువ్వు నా ఇంట్లో వండుకుంటే అన్నట్టు. కాపలాదారులు ఆ ఊరిని ఎంత కాపలాగా సేవ లాభం, నువ్వు గనక మాకు సహాయం చేయకుంటే, నీ కృప మాకు లేకుంటే ఎంత చేసేం లాభం అన్నట్టుగా ఉంటుంది. కావున దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నూతన గృహం భగవంతుని చేత ఇది ప్రతిష్ఠించబడాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలి. ఆయన సన్నిధి ద్వారా లభించే శక్తి ఈ కుటుంబ సభ్యులందరికీ లభించి వీరందరూ ఆరోగ్యము, శాంతి, సమాధానం, ఐశ్వర్యం, ఆయుష్ ఇవన్నీ వీరికి లభించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రభు ఆ సర్వశక్తిమంతుడు సర్వదా ఎలవేళలా ఈ కుటుంబాన్ని, ఈ గృహాన్ని, ఈ స్థలాన్ని దీవించమని అందరము లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల మా తండ్రి, జీవాధిపతి, జీవము గల మా ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు, నీ పవిత్రమైన నామానికి ఆరాధనలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు ఆనందరావు వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకముగా మేము స్మరించుకుంటున్నాం. ఇదిగో ఈ స్థలంలో, ఈ ఇంటిలో మేము చేరి ఉన్నాం, సమావేశమై ఉన్నాం. నీ నామాన్ని స్మరించుకుని నిన్ను సన్నిధిస్తున్నాం, కీర్తిస్తున్నాము.
స్తుతి గీతములతో నిన్ను ఘనపరుస్తున్నాం. నీ వాక్యాన్ని చదువుకొని అందులోని పరమార్థాన్ని మేము ఆలకించి ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఈ ఇంటిని ఆశీర్వదించండి. మీ సాన్నిధ్యము ఈ గృహములో ఎల్లకాలము వెలుగుచుండనివ్వండి. మీ శక్తి ఎల్లకాలము ఈ కుటుంబ సభ్యులందరి మీద వెలుగుచుండనివ్వండి, కురిపించబడాలి. ఇదిగో మీ యొక్క సాన్నిధ్యము ఎల్లకాలము ప్రతిష్టకు గురవ్వాలి. ప్రతిరోజు మీకు ప్రతిష్ట జరగాలి. తద్వారా మీ శక్తి ఈ ఇంటిలో ఉండి సకల శోధనలు, సకల ఆటంకాలు, సకల కీడులు, సకల అపాయములు ఈ ఇంటి దరికి చేరకుండా వీరందరినీ మీ కృపలో నిరంతరము భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని ఆనాడు మీరు పలికారు జక్కయ్యను చూసి. మరి ఈ రోజున ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది అన్నటువంటి ఆశీర్వాదము వీరందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఆనందరావు వారి భార్య బిడ్డలను దీవించి వారికి ఆయుష్ను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సమాధానమును, శాంతిని ప్రసాదించండి. ఈ ఇంటి నిర్మాణములో వారికి మీరు చేసినటువంటి సహాయమును తలంచి మీకు మేలెరిగిన స్తోత్రం చేయుచున్నాం. ఈ గృహాన్ని నిర్మించుకోవడంలో వారికి సహాయం చేసినటువంటి పనివారిని స్మరించుకుంటున్నాం. ఎవరెవరైతే ఈ ఇంటి నిర్మాణములో శ్రమపడ్డారో వారందరినీ ఆశీర్వదించి వారి కుటుంబాలను తండ్రి మీరు నూరంతులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ఇంటికి మీరే యజమానిగా ఉండి, ఈ ఇంటికి మీరే తండ్రిగా ఉండి, తల్లిగా ఉండి వీరు చేసే ప్రతి పనిని ఫలభరితం చేయమని ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు ఈ నివాసం ఒక మూలముగా ఉండమని, స్థానముగా ఉండమని నిన్ను వేడుకుంటున్నాం. తండ్రి, ఈ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణికి నీవు నివాసాన్ని ఏర్పాటు చేశావు. అలాగే ఈ రోజున ఆనందరావు వాళ్ళ కుటుంబానికి మీరు ఏర్పరిచినటువంటి నివాసాన్ని మీరు పవిత్రపరచమని, ఇందులో తండ్రి సకల ఆశీర్వాదాలు వారికి కురిపించమని ఈ మా ప్రార్థనను నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ పరిశుద్ధ మరియ తల్లి, పరిశుద్ధ యోసేపు గారా, మీరు తిరుకుటుంబము, పవిత్ర దంపతులు కష్టపడి పనిచేసి మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తును మీరు పెంచి పోషించారు. ఒక కుటుంబ జీవితానికి ఆదర్శం మీరు. ప్రతి కుటుంబము వారి యొక్క కుటుంబాన్ని, వారి బిడ్డలను పోషించుకునేదానికి, పెంచి పెద్ద చేసుకునేదానికి, ప్రయోజకులు చేయడానికి శ్రమించాలి, కష్టపడాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అనేదానికి మీరు మాకు ఒక ఆదర్శం. ఇదిగో మీ వలే ఈ ఇంట్లో ఉండే దంపతులు ఆనందరావు వారి సతీమణి వారి యొక్క బాధ్యతలను సక్రమంగా చేస్తూ ఈ కుటుంబాన్ని, ముఖ్యంగా వారి బిడ్డల్ని ప్రయోజకులుగా ఉంచుకునే మీ ప్రార్థనా సహాయం వారిరువురికి దయచేయండి. మీరు ఎల్లప్పుడూ ఈ గృహం నిమిత్తమై, ఇందులో నివసించు వారి నిమిత్తమై ప్రార్థనలు సమర్పించండి. సకల పునీతులారా, ఆ దేవుని సన్నిధిలో నిరంతరము ఉంటూ దేవుని స్తుతిస్తూ ఉండే సకల పునీతులారా, ఇదిగో ఇది కూడా దేవుని ఆలయమే, ఇది కూడా దేవుని నివాస స్థానమే, ఈ గృహము కూడా ఆయన నివాస స్థానమే. మీరు ఇక్కడ నివాసం ఉండి దీన్ని ఒక పవిత్రమైనటువంటి గృహంగా మార్చమని మీ సహాయము, మీ ప్రార్థన సహాయము ఎల్లప్పుడూ వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కావలి సన్మనస్కులారా, ఇదిగో ఈ ఇంట్లో వారు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉంటూ ఏ ఆపదకు, అపాయానికి గురి కాకుండా అన్ని ఆపదల నుండి వీరు నిరంతరము భద్రపరచమని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ గృహమును, ఇందులో నివసించు వారందరినీ దీవించి కాపాడునుగాక, ఆమేన్. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. ఈ లోపల గృహాన్ని తీర్థంతో ఆశీర్వదిస్తాం. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా శత్రు నన్ను చోటినను నరకపు ప్రాయములరికాటినను
నా శత్రువులు నన్ను చోటినను నరకపు ప్రాయములరికాటినను వరదవలే భక్తిహీనుల పోలిన వరదవలే భక్తిహీనుల పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా మరణ పొటోరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పొటోరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను ఆదరణు ధరణి భయకంపముచి అదరిణు ధరణి భయకంపముచి ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్ నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగగజేయున్ జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఓ దేవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఓ దేవా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జాణతు కొలిచితివి ఆకాశ గగనాలను నీ జాణతు కొలిచితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా
నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనే సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనే సీయోనులో చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. పూలు ఉన్నాయి అక్కడ ఐదు ఇచ్చేసి మొత్తం వచ్చేది ఇక అసలు పెట్టనేకూడదు తీసేయండి ఇంకా అంతే మనం ఇంకా మోడర్న్ అయిపోతున్నాం రోజు రోజుకి.